ఏం టైం కూడా ఎక్కువ దేవుడి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలండి. మీకు చిన్న మాట చెప్తున్నాను, ఏం టైం కూడా ఎక్కువ తీసుకోను. మేము 2024లో డిసెంబర్లో అప్పటి నుంచి నేను మాట్లాడాలి, కానీ టైం సరిపోలేదు. దాని గురించి నేను కూడా మాట్లాడలేకపోయాను. మేము ఒక నలుగురు ఐదుగురు కూడి ఒక చిన్న ప్రశ్నకి వేసుకున్నాం అంతే. అది ఆ ప్రశ్న ఒక మంచి ప్రశ్న ఒక గొప్ప సమాధానం ఇస్తుందంట. మరి దేవుడు ఆ రీతిగా మమ్మల్ని ఒక క్రిస్మస్ చేసాము. మీ అందరికీ తెలుసు, ఆ క్రిస్మస్లో మన సంఘస్థులు అందరూ కూడా ఏకీభవించారు. అది కూడా పాస్టర్ గారి యొక్క అనుమతి తీసుకుని చేసాం. మీకు చాలా మందికి తెలుసో తెలీదు, పాస్టర్ గారు ప్రార్థన చేయించుకున్నాం. పాస్టర్ గారు ఆ టైంలో లేకపోవడం మేము ఆ కార్యక్రమం కూడా జరిగింది. మేము ఈ క్రిస్మస్ ప్లస్ దీని ఉద్దేశం ఏంటనేది ఒక 2 నిమిషాల్లో ముగించాలనుకుంటున్నాను. జీవితంలో సంతోషం ఉండాలని అనుకుంటాం ప్రతి ఒక్కరూ, కానీ మన క్రైస్తవులు అయినటువంటి మనం అందరం బాగుండాలని కోరుకుంటాం, కానీ నాకంటే గొప్పగా ఇంకొకటి ఉండాలని కోరుకోం. జీవితంలో డబ్బు ఆస్తి అంతస్తులే కాదు, నీకు ఏ కష్టం వచ్చినా మేమున్నామనే ధైర్యం చెప్పడమే మా యొక్క ఉద్దేశం అండి. ఈ రోజుల్లో బంధువులు అనేది నీటి బిందువు లాంటిది, అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికి తెలియదు. బంధుత్వం కూడా అలా ఉంది ఈ రోజుల్లో. ఇసుక కన్నా బరువైనది ఇటుక అండి, ఇటుక కన్నా బరువైనది బండ, బండ కన్నా బరువైనది కొండ, కొండ కన్నా బరువైనది పర్వతం, పర్వతం కన్నా బరువైనది పాపం. మరి మనం సొదొమ గొమొర్రా పట్టణం గురించి చదువుతూ వింటూనే ఉంటున్నాం, కానీ మనం ఉన్న ప్లేస్ కూడా ఇప్పుడు అలాగే ఉంది. తినిచు త్రాగుచు పిల్లాడుచు పెళ్లికి ఇవ్వబడుచు అనేక కార్యక్రమాలు దుబాయ్ పట్టణంలో చూస్తూ ఉన్నాం. మా యొక్క ఉద్దేశం యవనస్తులను అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక చిన్న మాట అయినా మా తరపు నుంచి చెప్పాలని ఆశ తప్ప మాకు వేరే విధంగా కానీ వేరే ఆలోచనలు ఏమీ లేవు. ఎవరైనా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు చెప్తున్నానేనండి, ఎవరైనా విజిట్లో వస్తే వాళ్ళకి పని చూపించే బాధ్యత మేము ఒక త్రోవ చూపిస్తాం. పలానా దిక్కున పని ఉన్నదని ఇంటర్వ్యూకి వెళ్ళి బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఈ గ్రూప్ పెట్టిన తర్వాత ఇంచుమించు 40-50 జాబ్లకి అయితే మేము ప్రపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే దుబాయ్లో యూఏలో ఆల్మోస్ట్ అందరి దగ్గర నా నెంబరు చాలా మంది నెంబర్లు ఉంటాయి, దుబాయ్ అబుదాబి నుంచి కూడా. దయచేసి గమనించండి, మా గొప్పతనం కాదు ఇది, ఒకరు సహకరించాలని ఆలోచన తప్ప. ఎవరైనా నిరుద్యోగంగా ఏదైనా ఉద్యోగ రీతిగా ఏదైనా బాధ ఉంటే కనుక మా పరిస్థితి ఇది, మేము కంపెనీలో చేస్తున్నాం, మాకు జీతాలు ఇవ్వట్లేదు అని చెప్తే మేము వచ్చి అక్కడ మీతో మాట్లాడి మీకు ఒక ధైర్యాన్ని ఇస్తాం. మీకు అదేవిధంగా మీకు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉండి మీ పరిస్థితి బాగోలేదు, మీ పిల్లలకు కూడా భోజనాలకు కూడా ఇబ్బంది అవుతుంది ఇంటి దగ్గర అంటే మేమేదో మాకు తోచింది కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా బాగా ఆర్థికంగా ఉంటే కనుక తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. మేము మొన్న జనవరి 12వ తారీఖున ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. 14వ తారీఖుని ఒక అబ్బాయి చనిపోవడం జరిగిందని, 4 రోజులు డిఫరెంట్లో. అప్పుడు ఏం చేయాలని అనుకున్నప్పుడు ఒక 30,000 రూపాయలు ఇండియన్ రూపీస్ పంపించడం జరిగింది. మేము ఏదో మాకు గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ మీరందరూ కూడా మేము ఏదో కావాలని చేస్తున్నామని కాదు, కానీ నలుగురికి ఉపయోగపడాలి. దేవుడు మనల్ని ఎదుగు పనికిరాని స్థితిలోంచి దుబాయ్ పట్టణం తీసుకొచ్చాడు. ఎంతో గొప్పగా మన చిరిగిపోయిన బట్టల నుంచి కూడా ఎంతో గొప్పగా మనల్ని దేవుడి స్థితిలో ఉంచాడు. దయచేసి గమనించండి, మేము ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు కూడా అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా నెలకు 30 రూపాయలు వేసుకుంటున్నాము. దీంట్లో కూడా మీరు ఎవరైనా మేము కూడా మీ అందరితో కలిసి మీకు కూడా చేతులు ఇస్తాము అని అంటే కనుక ఎదరకు రండి. మీ కుటుంబంతో పాటు మీ పక్కన ఉన్న మీ స్నేహితులకి మీరు అడగడానికి ఉంటారు. మీరు కూడా సహకరిస్తే మాకు ఏ విషయమైనా సరే. అదేవిధంగా మీ యొక్క ఎవరి ఉద్దేశం కాదు, మా యొక్క యూత్ వారు అందరం కలిపి చేయాలనుకున్నాము. నమ్మితే ప్రాణం ఇస్తామని అనుకుంటాం, కానీ ఆ ప్రాణం కన్నా మోసం చేయకుండా ఉంటే జీవితంలో ఎంతో గొప్పగా ఎదుగుతాం. రండి, మనం అందరం కలిసి సహాయం అనే ఆయుధంగా ఒకరికొకరు ప్రేమ, దేవుడిచ్చిన ఉచితమైన ప్రేమను ఒకరికొకరు పంచుకుందాం. కష్ట సుఖాల్లో మేమున్నామనే ధైర్యాన్ని మీకు ఇస్తాం. తప్పనిసరిగా మీకు ఏదైనా అవసరం ఉంటే కనుక ఫోన్ చేయండి, తప్పనిసరిగా మీకు ఆదుకుంటాం. ఈ కంపెనీలో ఉన్న వారి అందరికీ ఆశీర్వాదకరంగాను నిల్చున్న మీ అందరికి కూడా దీవెనకరంగా ఉండాలని, అదేవిధంగా అప్పుడు పాస్టర్ గారు
నోటి నుంచి మాకు పేరును కూడా అనౌన్స్ చేయాలి, ఈ పాంప్లెట్ని రిలీజ్ చేయాలని ఆశపడ్డాం. ఎందుకంటే పాస్టర్ గారు ఇంటికి వెళ్తున్నారని తెలియపరిచారు. దాని గురించి ఆయన యొక్క ఆశీస్సులు మాకు ఉండాలి, అలాగే మీ దీవెనలు యూత్ వర్క్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అనుదిన ప్రార్థనలో మేము చేస్తున్న ఈ పనిలో కూడా మీ యొక్క ప్రార్థన అవసరతలు తప్పనిసరిగా ఉండాలని ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. మానవుని యొక్క జీవితము భూమి మీద శాశ్వతం కాదు. మనం చూపినటువంటి ప్రేమ మాత్రమే భూమి మీద చిరకాలము నిలుస్తుంది. కార్యక్రమాలు చేయడంలో ఎవరు వంతు సహకారాన్ని వాళ్ళు అందిస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారు. ఒక సీనియర్ కాపరిగా ప్రస్తుతానికి దుబాయ్లో ఉన్నటువంటి సంఘాలలో నేను సీనియర్ కాపరి.